హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కి సంబంధించిన మొత్తం థర్డ్ క్లాస్లోని ఏ లెసన్స్ ఉంటాయి, ఆ లెసన్స్ యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, దీని గురించి మనము చూద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి. ఇది ఒక సంసిద్ధత పాఠం. తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ప్రక్రియ గేయం. తెలుగు తల్లి పాఠం యొక్క ప్రక్రియ గేయం. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. ఇది కూడా ఒక సంసిద్ధత పాఠం. దీని యొక్క ఇతివృత్తం మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం ప్రక్రియ కథ. నెక్స్ట్ థర్డ్ లెసన్ మంచి బాలుడు. మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి. మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నా బాల్యం. నా బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం కళలు. నా బాల్యం పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. నెక్స్ట్ లెసన్ ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు. పాఠం పేరు పొడుపు విడుపు. పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల. పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. ప్రక్రియ కథ. నెక్స్ట్ పద్యరత్నాలు. సెవెంత్ లెసన్ పద్యరత్నాలు. పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ గేయం. నెక్స్ట్ ఎయిత్ లెసన్ మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం. నెక్స్ట్ నైన్త్ లెసన్ తొలి పండుగ. తొలి పండుగ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ కథనం. అలాగే థర్డ్ క్లాస్ ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించిన తెలుగు తల్లి అనే పాఠంలోని పదాలకు అర్థాలను తెలుసుకుందాం. కల్పవల్లి. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది. నెక్స్ట్ జాబిల్లి. జాబిల్లి అంటే చందమామ. నెక్స్ట్ తెనుంగు. తెనుంగు పదానికి అర్థం తెలుగు. చంద్రశాల పదానికి అర్థం చలువరాతి మేడ. కనవోయి అనే పదానికి అర్థం చూడవోయి. రేడు అనే పదానికి అర్థం రాజు. అనుంగు అనే పదానికి అర్థం ప్రియమైన. సుదూరం అనే పదానికి అర్థం చాలా దూరం. చెన్నవోయ్ అనే పదానికి అర్థం వెళ్ళబోయి. నవయుగం అనే పదానికి అర్థం కొత్త కాలం. నిర్భయంగా అనే పదానికి అర్థం భయం లేకుండా. నిశ్చయంగా అనే పదానికి అర్థం నమ్మకంగా, తప్పనిసరిగా. థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ అయిన తెలుగు తల్లి అనే లెసన్ గురించి కవి పరిచయం గురించి తెలుసుకుందాం. తెలుగు తల్లి అనే పాఠాన్ని రచించినది శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు 14/4/1910 జన్మించాడు. 5/6/1983 మరణించాడు. అంటే 73 సంవత్సరాలు యొక్క మహాప్రస్థానం జరిగింది. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకుడు, అనువాదకుడు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖర్గసృష్టి, ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. ఇది కవి పరిచయం. శ్రీరంగం శ్రీనివాసరావు గురించిన కవి పరిచయం. ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. శ్రీ వారి స్వీయ చరిత్రను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ యాత్రా స్మృతి. సెకండ్ వన్ రుద్రవీణ. థర్డ్ వన్ అనంతం. ఫోర్త్ వన్ సమరం శాంతి. శ్రీ వారి స్వీయ చరిత్ర.
ఏదో గుర్తించాలి. ఇక్కడ అనంతం, అనంతం అనేది శ్రీశ్రీ వారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చంద్రశాల అనే పదానికి అర్థం. ఫస్ట్ వన్, చందమామ, చలువరాతి మేడ, మ్యూజియం, ఆకాశం. చంద్రశాల అనే పదానికి అర్థం చలువరాతి మేడ. థర్డ్ క్వశ్చన్, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి ఎవరి రచనలు? మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేవి ఎవరి రచనలు? శ్రీశ్రీ, దాశరథి, చింతా దీక్షితులు, ఆలూరి బైరాగి. శ్రీశ్రీ గారి రచనలే మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేవి శ్రీశ్రీ గారి రచనలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, చనవోయ్ అనే పదానికి అర్థం. ఫస్ట్ ఆప్షన్ చూడబోయ్, వెళ్ళబోయ్, వినబోయ్, చెప్పబోయ్. చనబోయ్ అనే పదానికి అర్థం చనబోయ్ అనగా వెళ్ళబోయ్ అని అర్థం. నెక్స్ట్, లియో టాల్స్టాయ్ ఏ దేశ నవలాకారులు? లియో టాల్స్టాయ్ ఏ దేశ నవలాకారులు? ఫస్ట్ ఆప్షన్ రష్యన్, సెకండ్ ఆప్షన్ గ్రీకు, థర్డ్ ఆప్షన్ ఫ్రెంచ్, ఫోర్త్ ఆప్షన్ చైనా. లియో టాల్స్టాయ్ ఏ దేశ నవలాకారులు? ఆన్సర్ రష్యన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, శ్రీరంగం శ్రీనివాసరావు ఎప్పుడు జన్మించారు? 1925, 1983, 1910, 1920. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1910. దాశరథి కృష్ణమాచార్య రచన. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దాశరథి కృష్ణమాచార్య రచన. అగ్నిధార, రుద్రవీణ, యాత్రాస్మృతి, పైవన్నీ. సెవెంత్ వన్కి ఆన్సరు ఈ పైవన్నీ అగ్నిధార, రుద్రవీణ, యాత్రాస్మృతి ఇవన్నీ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, శ్రీశ్రీ గారు తెలుగు నేలను దేనితో పోల్చారు? శ్రీశ్రీ గారు తెలుగు నేలను దేనితో పోల్చారు? చలువరాతి మేడ, ఇనుపరాతి మేడ, హరివిల్లుతో, ఇంద్రధనస్సుతో. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఈస్ చలువరాతి మేడ. తెలుగు నేలను చలువరాతి మేడతో పోల్చారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.